అందరికీ హాయ్ అండి. నేను రేవతి. వెల్కమ్ టు ఎల్ఆర్ టారో ప్రెడిక్స్. ఈరోజు జనరల్ రీడింగ్ చూద్దామండి. అంటే మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, ఇదంతా చూద్దాము. ఓకే, సో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఈ రీడింగ్ నచ్చితే రీడింగ్ చూసి మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం ప్లీజ్ మర్చిపోవద్దు. ఓకే, సో రీడింగ్ స్టార్ట్ చేద్దాము. Strength, 9 of Swords, the Hunger Man, Lovers, the Sun, super, Wheel of Fortune, wow, 6 of Wands, nice cards, 5 of Cups. సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 9 ఆఫ్ కప్స్ ఉంది. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ఈ కార్డ్స్ చూస్తుంటే క్లియర్గా పర్సన్ హ్యాపీగానే ఉన్నారు. ఆయన కాదు, పర్సన్. ఓకే, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు. నేను అమ్మాయిని కదా, సో అలా ఆయన అట్లా మేల్ అన్నట్టు వచ్చేసింది. ఓకే, మీ పర్సన్ గురించి మాట్లాడదాము. ఇక్కడ మ్యారీడ్, అన్మ్యారీడ్ ఇద్దరు కనిపిస్తున్నారండి. ఓకే, సో ఒక్కరు అని కాదు. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి 9 ఆఫ్ కప్స్ వచ్చింది. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, మీ పర్సన్ మిమ్మల్ని చాలా స్ట్రాంగ్గా కావాలి అనుకున్నారు పరిచయం అయినప్పుడు. ఇక్కడ కరెక్ట్గా థింక్ చేసి చెప్పండి, ఇక్కడ ఎంతమంది ఆన్లైన్లో కలిసిన వాళ్ళు ఉన్నారు? ఎందుకంటే నాకు ఇంతకుముందు ఒక 2 days బ్యాక్ రీడింగ్లో కూడా మ్యాట్రిమోనీలో పరిచయం అయిన వాళ్ళలాగా నాకు అనిపించింది. అంటే చాలా వరకు ఇంకొంతమంది ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు, కాలేజ్ అయ్యి ఉండొచ్చు, రిలేషన్ అయ్యి ఉండొచ్చు, ఇట్లా వేరే పరిచయం. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు కూడా నాకు ఆన్లైన్లో ఎవరైనా కనెక్ట్ అయ్యారేమో అన్న ఎనర్జీ ఒకటి వస్తుంది నాకు. సో ఏంటంటే ఓవరాల్గా మీ పర్సన్ మిమ్మల్ని చాలా స్ట్రాంగ్గా కావాలనుకున్నారు. ఓకే, మీతో చాలా ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకున్నారు వాళ్ళు. అంటే మీకు ఎలా నచ్చితే బాగుంటుంది, మీకు ఇలా నచ్చితే బాగుంటుందేమో, తనకి నచ్చినట్టుగా ఇలా చేద్దాము, తనకి నచ్చినట్టుగా ఇలా ఉందాము. ఓకే, ఈ విధంగా చాలా ప్లాన్స్ చేసుకున్నారు. బట్ ఎప్పుడైతే సెపరేషన్ అయ్యిందో మీరే కాదు, మీ పర్సన్ కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా మీ సెపరేషన్ అనేది జరిగిపోయింది. ఇది సడన్గా ఏదో ఇష్యూ రావడం, ఎవరో మ్యానిపులేట్ చేయడం, ఆ మాటలు వినడం, బయటకు వచ్చేయడం క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఎవరో మ్యానిపులేట్ చేసి మీ పర్సన్ని మీ నుండి దూరం చేశారు. ఇదైతే 99% నేను కన్ఫర్మ్ చేస్తాను. ఓకే, బట్ సెపరేషన్ అయిన తర్వాత కూడా మీ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఫినాన్షియల్గా వాళ్ళకి చాలా మంచి గ్రోత్ వచ్చిందండి. ఓకే, రైట్, ఓకే, యా, ఫినాన్షియల్గా వాళ్ళకి చాలా మంచి గ్రోత్ వచ్చింది. ఎందుకంటే చాలా వాళ్ళు సెటిల్ అయ్యారు. ఈ విషయంలో చెప్పాలంటే సెపరేషన్ అయిన తర్వాత వాళ్ళు కెరీర్ గ్రోత్ అనేది చాలా బాగా కనిపించింది. అందుకే వాళ్ళు మీతో సెపరేట్ అయినా కూడా వాళ్ళంతగా పెద్దగా బాధ అనేది లేదు. బట్ ఏంటంటే మిస్సింగ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక్కడ హ్యాంగర్ మ్యాన్ ఉంది. మిస్సింగ్ ఎనర్జీ అనేది కంప్లీట్గా వాళ్ళు మిస్ అవుతూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో యు ఆర్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, బెస్ట్ ఆప్షన్ కాదు, వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. అది వాళ్ళ ఆలోచన మీ గురించి. ఓకే, బట్ ఏంటంటే
ఎప్పుడైతే సెపరేషన్ అయ్యిందో ఆ తర్వాత వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా సెపరేషన్ అవ్వడం, అన్ఎక్స్పెక్టెడ్గా కెరీర్లో గ్రోత్ రావడం, ఫినాన్షియల్గా సెటిల్ అవ్వడం, వాళ్ళకంటూ ఒక గుర్తింపు వచ్చిందన్నమాట. సో ఇది అతనికి సారీ, ఎక్స్క్యూజ్ మీ, మళ్ళీ నేను జెండర్ మెన్షన్ చేస్తున్నాను, ప్లీజ్ సారీ. మీరు ఎవరైతే చూస్తున్నారో మీరు ఆ జెండర్ని, అపోజిట్ జెండర్ని మీరు ఊహించుకోండి. ఓకే, ఐఎమ్ సారీ, నేను జెండర్ని యాక్చువల్లీ మెన్షన్ చేయకూడదు. నాకు ఇక్కడ ఇద్దరు ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఈక్వల్గా, మేల్ ఫీమేల్ ఇద్దరు ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. సో ఓకే, విషయం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ యాక్చువల్లీ ఈ కెరీర్ గ్రోత్ అనేది మీ వాళ్ళు కూడా, మీ పర్సన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలే. వాళ్ళకి ఇది ఒక సర్ప్రైజ్ సిచ్యువేషన్ అన్నమాట. మీతో సెపరేషన్ అయినందుకు బాధపడాలా, కెరీర్ గ్రోత్ ఫినాన్షియల్గా సెటిల్ అయినందుకు సంతోషపడాలా, ఇది వాళ్ళ సిచ్యువేషన్ ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామందికి ఇక్కడ ఒక థర్డ్ పార్టీ కూడా ఉంది, న్యూ రిలేషన్ కూడా స్టార్ట్ అయింది ఇక్కడ చాలామందికి. ఓకే, ఎందుకంటే ఇక్కడ నాకు కార్డ్స్ సెన్స్ చేస్తుంది, నాకు ఇక్కడ న్యూ రిలేషన్ అనేది కూడా ఇక్కడ వాళ్ళకి స్టార్ట్ అయింది. ఓకే, వాళ్ళు ఆ రిలేషన్లో కూడా స్టార్టింగ్ కొంచెం హ్యాపీగానే ఉన్నారు. ఈరోజు న్యూ రిలేషన్లో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. బట్ ఏంటంటే మీ పర్సన్కి ఎప్పుడైతే కెరీర్ గ్రోత్ అనేది స్టార్ట్ అయిందో, ఫినాన్షియల్ సెటిల్మెంట్ అనేది వచ్చిందో, అక్కడ థర్డ్ పర్సన్తో ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే మీరు క్లియర్గా ఒక మదర్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ దగ్గర. మీరేంటంటే మీ పర్సన్ సంపాదించిన అమౌంట్ గురించి కానీ ఇదంతా ఆలోచించకుండా ప్యూర్గా మీరు లవ్ చేసి మీ పర్సన్ కావాలనుకున్నారు. అంటే వాళ్ళు టైం టు టైం తిన్నారా లేదా, ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ కూడా నాకు చాలా ఇక్కడ కనిపిస్తుంది. లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం, తిన్నారా లేదా, ఏం చేస్తున్నారు ఏంటి, ఇలా తెలుసుకోవడం, ఇదంతా జరిగింది. బట్ థర్డ్ పార్టీ అలా ఉండాల్సిన అవసరం లేదు కదా. థర్డ్ పార్టీ ఉద్దేశం ఏంటి, వాళ్ళు బాగుంటే చూద్దామని కాదు. వాళ్ళ దగ్గర ఏదైనా అమౌంట్ ఉంది అంటే అట్రాక్ట్ చేసుకోవడం కోసం. థర్డ్ పార్టీ అంటేనే ఆల్మోస్ట్ ఎక్కడైనా ఇదే సెన్స్ చేస్తుంది. సో ఇక్కడ కూడా అదే జరిగింది. థర్డ్ పార్టీ ఎందుకు వచ్చారు అంటే వాళ్ళు సెటిల్ అయ్యారు కాబట్టి వాళ్ళు కావాలనుకున్నారు. ఇఫ్ వాళ్ళ దగ్గర ఇలాంటి మంచి న్యూ ఫినాన్షియల్ అబెండెన్స్ అనేది లేకపోతే వాళ్ళు ఇక్కడ వరకు రారు. సో ఈ థర్డ్ పార్టీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు స్టార్టింగ్లో చాలా మంచి రిలేషన్లో ఉన్నారు, కానీ తర్వాత స్టార్ట్ అయింది వాళ్ళకి. ఓకే, తర్వాత స్టార్ట్ అయింది ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ అనేది ఓపెన్ అయ్యారన్నమాట. వాళ్ళ నిజస్వరూపం అంటారు కదా, అది వాళ్ళు ఓపెన్ అయ్యి చూపించడం స్టార్ట్ చేశారు. కార్డ్స్ అన్ని చూడండి ఎలా వస్తున్నాయో. సో అక్కడ స్టార్ట్ అయింది. అప్పుడు మీ పర్సన్ రియలైజ్ అవ్వడం స్టార్ట్ అయిందన్నమాట. ఓకే, ఆ పెయిన్ ఏంటో తెలిసింది. కంపేర్ చేసుకుంటున్నారు మీకు థర్డ్ పార్టీకి. కంపేర్ చేసిన తర్వాతనే రియలైజ్ అయ్యారు. సో మీ పర్సన్ చేసిన మిస్టేక్ ఏంటనేది తెలిసింది. ఓకే, మీ పర్సన్కి ఇక్కడ పెయిన్ ఏంటంటే అన్నీ ఉన్నాయి. కొత్త రిలేషన్ ఉంది, మనీ ఉంది, మంచి సొసైటీలో మంచి గుర్తింపు ఉంది. మీరు లేరు. ఎందుకు మీరు లేరు అనుకుంటున్నారు? థర్డ్ పార్టీ సరిగ్గా లేరు ఇక్కడ. ఏదో ఎక్స్పెక్ట్ చేసి థర్డ్ పార్టీని వాళ్ళ లైఫ్లోకి యాక్సెప్ట్ చేశారు. బట్ థర్డ్ పార్టీ ఉద్దేశం వేరే కదా, మీలా కాదు కదా, మీలా జెన్యూన్గా లేరు కదా. సో థర్డ్ పార్టీ ఓపెన్ అవ్వడం వల్ల ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని కంపేర్ చేసుకున్నారు. కంపేర్ చేసి ఇప్పుడు మీ వాల్యూ ఏంటనేది తెలుస్తుంది. ఇప్పుడు అనుకుంటున్నారు అన్నీ ఉన్నాయి, నా పర్సన్ లేరు ఇక్కడ అని చెప్పి. బట్ ఏంటంటే ఇప్పటికీ కూడా మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి భయపడుతున్నారు. ఎందుకు? ఇంతకుముందు చాలా మిమ్మల్ని హార్ష్గా మాట్లాడి, రూడ్గా మాట్లాడి, మాటలని ఇలా చాలా జరిగాయి. సో ఏంటంటే ఇప్పుడు మీ దగ్గరికి ధైర్యంగా వచ్చే సిచ్యువేషన్ లేదు మీ పర్సన్కి. సో ఓకే, నేను హ్యాపీగా ఉన్నా అని వాళ్ళు చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నారు.
వాళ్ళకి మనసులో ఎంత భయంకరమైన బాధ ఉంది అంటే ఓకే ఎస్ ఐమ్ హ్యాపీ అని చెప్పుకోవడానికి వాళ్ళకి సర్ది చెప్పుకోవడానికి మనసుకి ట్రై చేస్తున్నారన్నమాట. ఓకే. బట్ ఏంటంటే మీరు చాలా గుర్తొస్తున్నారు. చాలా అంటే చాలా గుర్తొస్తున్నారు. మీతో ఇంతకుముందు పాస్ట్‌లో లైఫ్ ఏంటి? మీతో ఎంత హ్యాపీగా ఉన్నారు? మిమ్మల్ని ఎంత ఎంత బాగా చూసుకున్నారు, మీరెంత మంచి లవ్ ఇచ్చారో ఇదంతా గుర్తు చేసుకుంటూ ఉన్నారన్నమాట. సో, ఎంత న్యూ ఆప్షన్ ఉన్నా కూడా ఈ రియలైజేషన్ అనేది స్టార్ట్ అయింది మీ పర్సన్ దగ్గర. సో, ఇప్పుడు వాళ్ళు థింక్ చేస్తున్నారన్నమాట. ఏదైనా ఒక ఆప్షన్ వస్తుందేమో మనకి, మళ్ళా మన పర్సన్‌ని కలవాలి. ఎందుకంటే వాళ్ళు థర్డ్ పార్టీని వదులుకోవడం చాలా ఈజీ. చాలా ఈజీ మీ పర్సన్‌కి. థర్డ్ పార్టీతో ఫ్యూచర్ ఏమీ లేదు అని మీ పర్సన్‌కి తెలుసు. ఇక్కడ కార్డ్స్ ద్వారా నాకు వస్తున్న ఎనర్జీ అన్నమాట. సో, థర్డ్ పార్టీని దూరం చేసుకోవడం చాలా చిన్న పని మీ పర్సన్‌కి. సో, మీరెంత గుర్తొస్తున్నారంటే ఏదో విధంగా మిమ్మల్ని కలవాలి, ఏదైనా ఒక ఆప్షన్ దొరుకుతుందా అన్నట్టు చూస్తున్నారు. సో, బట్ ఏంటంటే వాళ్ళు మీ దగ్గరికి రావడానికి ధైర్యం చేయలేకపోతున్నారండి. సో, చాలా చాలా మిస్ అయిపోతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని. సో, చాలామందికి ఏంటంటే ఇక్కడ బ్యాడ్ హ్యాబిట్స్ కూడా అలవాటు పడి అంటే చాలామంది చూడండి మనసులో బాధ ఉంటే కొంచెం డ్రింక్ చేయడం, మర్చిపోవడం ఇట్లా చేస్తారు. చాలామంది థింకింగ్ అది ఉంటుంది కదా. సో, అట్లా ట్రై చేస్తున్నారన్నమాట. మనం ఇట్లా మనం వేరే ఆప్షన్ వెతుక్కుందాము అంటే మనం ఇంత డైరెక్ట్గా చెప్పకూడదు ఇక్కడ. సో, వేరే వేరే బ్యాడ్ హ్యాబిట్స్ చేసుకుంటూ మర్చిపోవడానికి అలా ట్రై చేస్తూ ఉన్నారు. బట్ ఏంటంటే లైఫ్ అయితే వాళ్ళకి చాలా బాగుందండి. ఒక్క మీరు లేరు అన్న లోటే తప్ప వీళ్ళ లైఫ్లో అయితే ఏ ప్రాబ్లం లేదు. ఓకేనా. అదొక్కటే వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అన్నీ ఉన్నాయి కదా మన దగ్గర, మన పర్సన్ లేరు. సో, ఈ విధంగా థింకింగ్ అన్నమాట. ఎందుకంటే మీతో ఒకప్పుడు రిలేషన్ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. అందుకని ఇప్పుడు థర్డ్ పార్టీతో వాళ్ళు కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నారు. ష్యూర్ అది. ఎందుకంటే బాగున్న రిలేషన్ని వదిలేసుకున్నారు. ఇక్కడ ఏంటంటే అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సి వస్తుంది, కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది థర్డ్ పార్టీ దగ్గర. మీ దగ్గర అవసరం రాలేదు. మీరెప్పుడు అడ్జస్ట్ అయ్యేలాగానో, కాంప్రమైజ్ అయ్యేలాగానో, లేకపోతే మీరు స్ట్రిక్ట్గా ఉంచాలి అనో మీ పర్సన్ని చూడలేదు. చాలా క్లియర్గా నాకు ఇక్కడ తెలుస్తుంది. సో, వాళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీ దగ్గర అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. ఓకే. సో, వాళ్ళు ఏంటంటే అక్కడ ఉండలేక ఇక్కడికి రావలేక ఇట్లా ఏమంటారు, 2 పడవల మీద కాళ్ళు పెట్టి అలా ఉంది వాళ్ళ పరిస్థితి అన్నమాట. ఓకేనా. ఎందుకంటే న్యూ పర్సన్ మీలాగా ఖచ్చితంగా కాదు. మీరొక మదర్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ దగ్గర. కానీ వాళ్ళు ఏదో విధంగా మేనిఫెస్ట్ చేసి వాళ్ళని మ్యానిపులేట్ చేసి వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలి, ఒక గ్రిప్ పెట్టుకోవాలి వాళ్ళ దగ్గర మీ పర్సన్ విషయంలో అని వాళ్ళు చూస్తున్నారు. ఎంత డిఫరెన్స్ ఉంది కదా. ఇప్పుడు ఇంట్లో చూడండి, మమ్మీ అడగకుండానే మన మదర్ భోజనం పెడుతుంది. స్కూల్లో టీచర్ అలా కాదు కదా, మార్క్స్ తక్కువ వచ్చాయంటే స్టిక్ పట్టుకుని కొడతారు. ఇది అలాగే జరుగుతుంది. ఇక్కడ మీరు ఒక మదర్ ఎనర్జీ ఇచ్చారు మీ పర్సన్కి, ఒక మదర్ లవ్ ఇచ్చారు. బట్ అక్కడ అలా కాదు. వాళ్ళ దగ్గర ఏంటంటే కాంప్రమైజ్ అవ్వడం, అడ్జస్ట్మెంట్స్ అవ్వడం ఇదే జరుగుతుంది థర్డ్ పార్టీ దగ్గర. ఇది సిచ్యువేషన్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పేది ఏంటి అంటే మీ పర్సన్ విషయంలో మీరు నెగిటివ్గా థింక్ చేయకండి. ఎందుకంటే ఓకే, ఒకప్పుడు మిస్టేక్ జరిగింది. మీ పర్సన్ మిమ్మల్ని వదిలి వెళ్ళడం, మిమ్మల్ని రూడ్గా మాట్లాడడం, అరవడం, ఇంకేదైనా ఇంకొంచెం పెద్ద పెద్ద గొడవలు జరిగి ఉండుండొచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు ఆయన దగ్గర ఐమ్ సారీ మీ పర్సన్ దగ్గర అన్నీ ఉన్నాయిలే కానీ మనశ్శాంతి లేదు, ఒక హ్యాపీ అనేది లేదు. ఎంత డబ్బుంటే సంతోషం లేకపోతే ఎందుకు, ఇది వాళ్ళ పరిస్థితి అన్నమాట. ఓకే. సో,
అన్నీ ఉన్నాయి కానీ మీరు లేరు. ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఏమీ బాగలేదు, చాలా డిప్రెషన్లో ఉన్నారు. ఓకే, అంటే రియలైజ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉందన్నమాట. సో ప్లీజ్ మీ పర్సన్ విషయంలో ఫస్ట్ నెగిటివ్గా థింక్ చేయడం ఆపేయండి. పాజిటివ్గా థింక్ చేయడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే మీరు అసలు ఈ పర్సన్ మీకు కావాలా వద్దా అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఎందుకంటే మీ ఎనర్జీ ఇట్లా ఉంది ఇక్కడ. మీరు కూడా చాలా స్ట్రగుల్స్లో ఉన్నారు. మా పర్సన్ వస్తారా లేదా, ఏంటి, ఎప్పుడొస్తారు, ఏం చేస్తారు, వచ్చినా ఎన్నాళ్ళు ఉంటారు, ఇలా ఉన్నారు మీరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి. మీ పర్సన్ మీకు కావాలా వద్దా? ఓకే, సో ఫస్ట్ మీరు థింక్ చేసుకొని ఒక డెసిషన్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా, డెసిషన్ తీసుకోకుండా ముందుకు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అని నేనైతే ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే చాలామంది నెగిటివ్గా ఫీల్ అవుతున్నారు. నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు, వేరే వాళ్ళతో ఇట్లా ఉంటున్నారు, ఇట్లా. సో ఇదంతా కాదు. మీకేంటి కావాలి ఇప్పుడు మీ పర్సన్ విషయంలో? మీకు రీయూనియన్ కావాలా, లేదా మీరు కొత్త ఆప్షన్ కోసం ట్రై చేస్తున్నారా? ఇది థింక్ చేసుకోండి. ఓకే, సో మీకు కావాలి అంటే పాజిటివ్గా థింక్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే నెగిటివ్గా థింక్ చేస్తే యూనివర్స్ కూడా సిచ్యువేషన్స్ అంత వర్కౌట్ అవ్వదు. యూనివర్స్ కూడా సపోర్ట్ చెయ్యరు ఎప్పుడు కూడా. నేను ప్రతిరోజు ఇదే చెప్తానండి. మనం ఎంత నెగిటివ్ చూడండి, కరెక్ట్గా నేను అదే టాపిక్ మాట్లాడుతున్నాను, డెత్ కార్డ్ వచ్చింది. డెత్ కార్డ్ అంటే సిచ్యువేషన్ ఒక్కసారిగా రివర్స్ అవుతుంది. బాగున్న సిచ్యువేషన్ కాస్త నెగిటివ్గా అవుతుంది, నెగిటివ్గా ఉన్న సిచ్యువేషన్ పాజిటివ్గా అవుతుంది. సో మనం థింక్ చేసే దాన్ని బట్టి ఏదైనా సరే ఉంటుందన్నమాట. పాజిటివ్గా థింక్ చేయడానికి ట్రై చేయండి, మేనిఫెస్ట్ చేయండి. మీ పర్సన్ మీకు కావాలి అనుకుంటా, లేదంటే మాత్రం నెగిటివ్లో మాత్రం ఉండొద్దు. అది అవ్వదు, ఖచ్చితంగా అవ్వదు, సక్సెస్ అవ్వదు కూడా అది ఏది కూడా. ఓకేనా, సో మీ థింక్ మీ థాట్స్ ఏంటి మీ పర్సన్ విషయంలో? ఓకే, బట్ ఏంటంటే నేను ఇక్కడ క్లియర్గా ఒకటి చెప్తానండి, మీకు మీ పర్సన్తో ఫ్యూచర్ ఉందండి. ఇట్స్ ఎ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఓకే, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎప్పుడైతే మనకి స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసి మనం ఒక పొజిషన్లో ఉన్నామో, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది నెగిటివ్ నుంచి పాజిటివ్కి వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఓకేనా, మన సిచ్యువేషన్ ఖచ్చితంగా టర్న్ అవుతుంది. సో ఇక్కడ మీ పర్సన్తో మీకు ఫ్యూచర్ ఉంది, 100% నేను గ్యారంటీ ఇస్తాను నేను. ఓకే, చూడండి, అనగానే నాకు ఇక్కడ ఈ కార్డు కనిపించింది, ఎంప్రెస్ కార్డు కనిపించింది. మీ పర్సన్తో మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ అయిన వాళ్ళకి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఓకే, ఇదిగోండి మ్యారేజ్ అన్నాను, మ్యారేజ్ కార్డ్ వచ్చింది, 10 ఆఫ్ కప్స్. ఓకేనా, ఇంత రిలేటెడ్గా రీడింగ్ రావడం అనేది ఈ మధ్యన చాలా బాగా జరుగుతుంది. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటి రీడింగ్ వస్తుంటే. అసలు చాలా 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 బాగుంది. సో ఎక్స్క్యూజ్ మీ. సో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మీ హెల్త్ కూడా కాస్త డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సో కొంచెం కేర్ తీసుకోండి, మీ పర్సనల్గా కేర్ తీసుకోండి. మరి ఈ విషయంలో థింక్ చేస్తున్నారా, మీకు పర్సనల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది మీరే థింక్ చేసుకోండి. బట్ ఏంటంటే ఇక్కడ ఫైనల్గా నేను ఒకటే చెప్తాను, మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ నుండి ఆల్మోస్ట్ 50% వాళ్ళకి దూరం అయిపోయినట్టే. ఖచ్చితంగా నేను ఈ కార్డ్స్ నుండి సెన్స్ చేస్తున్నాను. ఓకే, మీ పర్సన్కి థర్డ్ పార్టీని దూరం చేసుకోవడం అంత కష్టమైన పని ఏమీ కాదు. బట్ ఒక ఆప్షన్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అంటే మీతో ఏ విధంగా మాట్లాడితే మీరు పాజిటివ్గా ఉంటారు అని. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన ఇష్యూస్ అలాంటివి కదా. నువ్వు అలా చేసావు, నన్ను ఇలా అన్నావు అని చెప్పి మీరు కోపంలో అనడం, దానివల్ల ఏంటంటే ఇష్యూస్ అలానే ఉండిపోతాయి. అంటే మిమ్మల్ని కాంప్రమైజ్ అవ్వమని కాదు, వాళ్ళు భయపడుతున్నారు అలా. అంటే మీరేం గొడవ చేస్తారో, నేను సమాధానం ఇట్లా
ఆన్సర్ చేయగలుగుతాను నేను, ఎట్లా నా ఫేస్ చూపించాలి, ఈ విధంగా వాళ్ళ థింకింగ్ ఉందన్నమాట. సో ఖచ్చితంగా అయితే మీ పర్సన్తో మీకు ఫ్యూచర్ ఉందండి. 100% రీయూనియన్ అనేది ఉంది. మ్యారీడ్ కపుల్కి అయితే నాకు కిడ్స్ కూడా కనిపిస్తున్నారు ఆఫ్టర్ రీయూనియన్. ఓకేనా? సో కొంచెం పేషెన్స్తో ట్రై చెయ్యండి. ఐ మీన్ మీరు ఏమీ ట్రై చెయ్యకపోయినా పర్వాలేదు, మీ పర్సన్ వెతుక్కుంటూ వస్తారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇక్కడ కార్డ్స్ని బట్టి చాలా క్లియర్గా నాకు తెలుస్తుంది. మీరేమి చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మేనిఫెస్ట్ చెయ్యండి అంతే. యూనివర్స్ని ప్రే చెయ్యండి, నా పర్సన్ నా దగ్గరికి వచ్చేసారు, నేను ఏదైతే కోరుకున్నానో అది జరిగింది, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ 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 అని చెప్పుకోండి. మీరు అంతే చాలు. మేనిఫెస్ట్ చెయ్యండి. మీరు ఇంట్లోనే కూర్చొని మీకు ఏది వీలైతే అది మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకే? మీకు ఎంత వీలైతే అంత. మీ పర్సనే వెతుక్కుంటూ ఖచ్చితంగా వస్తారు. మీరు తర్వాత నాకు చెప్తారు, రేవతి వచ్చారు, నా పర్సన్ మీరు చెప్పారు జరిగింది అని చెప్పి మీరు ఖచ్చితంగా చెప్తారు. సో లాస్ట్గా ఒకసారి యూనివర్స్ గైడెన్స్ ఏంటనేది, ఏంజల్ గైడెన్స్ అనేది ఒక్కసారి చూద్దాం. ఓకేనా? యూనివర్స్ గైడెన్స్ అండ్ ఏంజల్ గైడెన్స్ చూసి మనం స్టాప్ చేసేద్దాము. మీకు ఇచ్చే సజెషన్ ఏంటి యూనివర్స్ అసలు? ఫస్ట్ మీరు ఓవర్ థింక్ చేయడం వద్దండి, నెగిటివ్గా థింక్ చేయొద్దు. ఓకే? ఇది మీకు ఫస్ట్ మెసేజ్ యూనివర్స్ నుండి వచ్చేది. ఓకేనా? నెగిటివ్గా అస్సలు థింక్ చేయొద్దు. ఓకే? మీరు పాజిటివ్గా థింక్ చేయండి. ఓకే? చూడండి ఎంత మంచి కార్డ్స్ వచ్చాయి అసలు. ఓకే? మీరు నెగిటివ్గా థింక్ చేయడం ఆపండి. ఓకేనా? నేను చాలామందికి చెప్తున్నా, లైవ్లో కూడా ఇదే చెప్తున్నా. పాపం లైవ్లో చాలామంది వాళ్ళు మాట్లాడుతుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇలా అలా అని చెప్తూ ఉంటారు. ఎక్కువ నార్త్ ఇండియన్స్ వస్తారు మనకి లైవ్లో. సో వాళ్ళు చెప్పే మాటలు, నేను డిప్రెషన్లో ఉన్నా, లేకపోతే మా బాస్ ఇట్లా చెప్తూ ఉంటారన్నమాట. సో ఏంటంటే ఎవరైనా యూస్ చేసుకోవడానికే కదా చూస్తూ ఉంటారు చాలామంది. అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళ పర్సన్ గురించి. నాకు ఒక్కోసారి చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది, ఏంటి అబ్బాయిలు కూడా ఇంత అలా వాళ్ళ పర్సన్ కోసం చూస్తున్నారా అని. అసలు సారీ, అబ్బాయిలంతా చెడ్డవాళ్ళని నేను అనట్లేదు, అంటే నేను అమ్మాయిని కాబట్టి నేను ఆ విధంగా ఆలోచిస్తున్నాను అంతే. సో వేరే విధంగా అనుకోవద్దు. ఓకేనా? మేల్ ఎవరైనా సరే, బాయ్స్ ఎవరైనా సరే ప్లీజ్ తప్పుగా అనుకోకండి. జస్ట్ ఏంటంటే నేను చూసిన నా పర్సనల్గా నా లైఫ్లో నేను అమ్మాయినే కదా, నేను చాలా ఫేస్ చేసే ఉన్నాను కదా. సో నా లైఫ్లో చూసిన సిచ్యువేషన్స్ని బట్టి నేను అబ్బాయిలు కూడా ఇంత వెతుక్కుంటున్నారు అమ్మాయి కోసం, పాపం వెయిట్ చేస్తున్నారు అని చెప్పి లైవ్లో నాకు చాలా షాక్ అనిపిస్తుంది. సో ఇంకా అందుకే ఇంకా జనరేషన్ మరీ అంత చెడిపోకుండా ఉందేమో అనిపిస్తుంది నాకు ఇంకా. సో యూనివర్స్ గైడెన్స్ ఏదేదో చెప్పేసుకుంటున్నాం మనం. యూనివర్స్ గైడెన్స్ ఏంటి అంటే మీకు ప్లీజ్ ఓవర్ థింక్ చేయకండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎప్పుడైనా అండి నెగిటివ్గా థింక్ చేస్తే మనం ఈవిల్ పవర్ని అట్రాక్ట్ చేస్తాము. ఈవిల్ పవర్ అంటే దయ్యాలు, భూతాలు, గాలి ఇదంతా కాదు. ఓకేనా? ఈవిల్ పవర్ అంటే నెగిటివ్ ఎనర్జీ, అంటే మనలో ఉన్న కోపం, ఏడుపు, షార్ట్ టెంపర్ ఇలాంటివన్నమాట. ఇప్పుడు పాజిటివ్గా ఉన్నామనుకోండి, చాలా హ్యాపీగా, ఎవరైనా ఏదైనా అన్నా కూడా ఓకే అంటే అనుకోండి మనకేంటి అన్నట్టు చాలామంది పాజిటివ్గా ఉంటారు. బట్ మనం మనసులో బాధ ఉందనుకోండి, చూడండి ఎవరైనా ఏదైనా అనేసరికి టక్కున కోపం వచ్చేస్తుంది. వాళ్ళు ఒక మాట అంటే మనం 2 మాటలు అంటాము, వెంటనే కోపం వస్తుంది. ఎందుకంటే మన బాధ అలాంటిది, అది ఎదుటి వాళ్ళకి తెలియదుగా. వాళ్ళు అలా ఏదో ఒకటి మనల్ని క్రిటిసైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు చాలామంది. సో మనమేమో ఏదో డిప్రెషన్లో ఉంటాము, వెంటనే కోపం వస్తుంది. అదే ఈవిల్ పవర్ అన్నమాట. ఓకేనా?
అంతేగాని చాలామంది పర్సనల్గా చెప్తున్నారు, అక్క మీరు ఈవిల్ పవర్ అంటున్నారు అంటే నాకు ఏదైనా గాలి సోకుతుందా? ఇదంతా కాదు, గాలి ధూళి ఏమీ కాదు. మీరు దేవుణ్ణి నమ్ముకోండి. మీరు ఏ దేవుణ్ణి నమ్ముతారు ఆ దేవుణ్ణి నమ్ముకోండి అంతే. ఓకేనా? నేనైతే ఇదే చెప్తా. చిన్నప్పుడు నేను ఒకప్పుడు భయపడిన దాన్ని చీకటంటే, బట్ ఇప్పుడు నేను చాలా ధైర్యంగా ఉంటాను. ఎందుకంటే నేను ఇవన్నీ తెలుసుకున్నాను కాబట్టి, వాట్ ఈజ్ వాట్ అనేది నాకు తెలిసింది కాబట్టి. అందుకే నాకు తెలుసు కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను. ఓకే. సో ప్లీజ్ దయచేసి నెగిటివ్ ఎనర్జీలో ఉండొద్దు. ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా పాస్ చేస్తుంది. ఓకే. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. సో మీరు నెగిటివ్ ఎనర్జీ నుండి బయటికి రండి. మీ పర్సన్ మీ దగ్గరికి ఇక్కడ చూస్తున్నారా, నేను చూపిస్తున్నాను, మీ దగ్గర ఖచ్చితంగా వస్తారు. ద సన్ కార్డ్ అంటే టారో డెక్లోని నెంబర్ 1 కార్డ్ ఇది. ఇంతకంటే గొప్ప కార్డు సన్ కార్డ్లో లేదు. ఐ మీన్ టారో డెక్లో లేదు. ఇంతకంటే ద సన్ కార్డ్ కంటే గొప్ప కార్డు. సో యూనివర్స్ ఇచ్చే థర్డ్ మెసేజ్, ఇది సెకండ్ మెసేజ్. సో ప్లీజ్ మీరు ధైర్యంగా ఉండండి. మీ పర్సన్ కావాలి అనుకుంటే వెయిట్ చేయండి, పాజిటివ్గా థింక్ చేయండి. థర్డ్ పార్టీ అనేది పర్మనెంట్ కాదు, టెంపరీ మాత్రమే. మీకు ఏంజల్స్ చూడండి చెప్తూనే ఉన్న పర్ఫెక్ట్ టైమింగ్, మీకు ఖచ్చితంగా వస్తారు. వావ్, యు ఆర్ రెడీ. ఏంటి ఎంతమంది, ఇఫ్ యూ బిలీవ్. చూసారా, ఏంజల్స్ కూడా మీకు అదే చెప్తున్నారు. మీరు నమ్మితేనే జరుగుతుంది ఏదైనా సరే. మీరు నెగిటివ్గా థింక్ చేసి ఇది అవ్వదు అవ్వదు అనుకుంటే జరగదు. ఏంజల్స్ ఇదే చెప్తున్నారు. ఇఫ్ యూ బిలీవ్, మీరు నమ్మితే ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు నేను ఏదైతే ఇదంతా చెప్పానో ఇదంతా జరుగుతుంది. ఓకే, పర్ఫెక్ట్ టైమింగ్. మీ పర్సన్ కూడా దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈ విషయంలో మీరు రెడీగా ఉండండి. ఓకే, నేను ఇందాక రీడింగ్లో చెప్పాను, గుర్తుందా? మీరు రెడీనా కాదా, మీకు మీరే ఆలోచించుకోండి అని గుర్తుందా? ఇంతకుముందు చెప్పాను నేను ఈ రీడింగ్లోనే. సో యు ఆర్ రెడీ. ఓకే, పర్ఫెక్ట్ టైమింగ్. మీ పర్సన్ వచ్చే టైం అయ్యింది. మీరు రెడీగా ఉండండి. అంటే మీ పర్సన్ని మీ లైఫ్లోకి మళ్ళీ రిసీవ్ చేసుకోవడానికి, యాక్సెప్ట్ చేయడానికి. బట్ ఏదైనా సరే ఫైనల్గా చెప్పేది ఒకటే, మీరు నమ్మితేనే. ఓకేనా? ఇది ఈరోజు రీడింగ్ అండి. అండ్ లాస్ట్లో అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నేను యాక్చువల్లీ లాస్ట్ 7 ఇయర్స్గా నేను టారో రీడింగ్ చేస్తున్నాను. ఓకే, అంటే పర్సనల్ రీడింగ్స్ మాత్రమే చేసేదాన్ని అన్నమాట. ఇప్పుడు కాదు, నేను బీటెక్లో ఉన్నప్పటి నుంచి నేను టారో రీడింగ్ స్టార్ట్ చేశాను. విషయం ఏంటి అంటే, ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా. అబ్బాయిలు ఎందుకురా ఇట్లా చేస్తున్నారు? నేను మీ ఫ్యామిలీ మెంబర్ని అనుకోండి, మీ సిస్టర్ని అనుకోండి ప్లీజ్. మీ ఫ్యామిలీ నెంబర్ అనుకోకపోయినా పర్వాలేదు. ఓకే, జస్ట్ నన్ను ఒక సిస్టర్లో ట్రీట్ చేయండి. నేను మీకన్నా చిన్నదాన్ని అని చెప్పను, చెల్లి అనుకోని అవసరం లేదు, నా వాయిస్ చిన్నగా ఉన్నంత మాత్రాన. ఓకేనా? సో అక్క అనుకోండి, నన్ను అక్క అని పిలిస్తే నాకు ఇంకా హ్యాపీనే. బట్ మనమంతా ఒక ఫ్యామిలీలా ఉందాము. రీసెంట్గానే నేను ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ అందరు చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. తెలుగు అమ్మాయిని అయ్యుండి నేను టారో రీడ్ చేస్తున్నాను, లైవ్ చేస్తున్నాను అంటే అందరూ అదే చెప్తున్నారు. మీరు తెలుగు అమ్మాయి ఫస్ట్, మీరు ఇంత లైవ్ చేస్తున్నారు, ఇంత బాగా చేస్తున్నారు అని. నిజంగా నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. సీరియస్లీ నా పేరెంట్స్కి కూడా నేను టారో రీడ్ చేయడం ఇష్టం లేదు. బట్ నా ఇష్టం కాదనలేక వాళ్ళు ఏదో ఇష్టం లేకుండా సైలెంట్గా ఉండిపోయారు. బట్ ఏంటంటే నాకు ఒక మంచి సపోర్ట్ దొరికింది ఇక్కడ. అంత మంచి ఫ్యామిలీ మెంబర్స్ నాకు వస్తున్నారు. సో ప్లీజ్ అబ్బాయిలు నన్ను ఒక అక్కలాగా ట్రీట్ చేయండి. దయచేసి ఇట్లా వాట్సాప్ మెసేజ్ చేయడం అది బాగాలేదు. ఎందుకంటే మీ అమ్మాయిని మీరే బాధ పెడితే బయట వాళ్ళు ఎట్లా ఉంటారు? సో మనమంతా పాజిటివ్గా థింక్ చేద్దాం, ఒక మదర్ సోల్ లాగా ఫీల్ అవుదాం మనమంతా. ఓకేనా? ఎవరు తప్పుగా అనుకోవద్దు. జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ చెప్పాలని మాత్రమే ఈ విషయం చెప్తున్నాను. ఎందుకంటే నాకు కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. సో కొంచెం ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను నెంబర్ మెన్షన్ చేయడానికి కూడా భయమేస్తుంది నాకు. యాక్చువల్లీ నిన్న రీడింగ్ చెయ్యాలి నేను.
చేయలేదు. శివరాత్రి రోజున రీడింగ్ అప్డేట్ చెయ్యాలి, బట్ నాకు కుదరలేదు. నిన్నే ఈ విషయం చెప్పాలి అనుకున్నాను, బట్ కుదరలేదు. సో ఈరోజు అప్డేట్ చేస్తున్నానన్నమాట. సో ప్లీజ్ ఎవరైనా సరే అట్లా బిహేవ్ చేయొద్దు. మనమంతా బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగా వెళ్ళిపోదాం అంతే. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ మీ ఒపీనియన్ కమెంట్ చేసి నాకు చెప్పండి. నాకు ఇంకొంచెం బూస్ట్ ఇస్తుంది నాకు. ఓకే, సో మీ ఒపీనియన్ కమెంట్ చేసి మీకు ఇది రెజనేట్ అయ్యిందా లేదా చెప్పండి. రెజనేట్ అవ్వడం అంటే మీ మనసుకి నచ్చడం కాదు, మీ సిచ్యువేషన్కి ఇది రిలేటెడ్గా ఉందా లేదా అనేది చెప్పండి నాకు. ఇది మీకు కరెక్ట్గా రిలేటెడ్గా రెజనేట్ అయ్యిందా లేదా ప్లీజ్ చెప్పండి, మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్.